హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఏకలవ్య విగ్రహానికి స్థలం కేటాయించి విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి టీవైపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏకలవ్య జయంతిని పురస్కరించుకుని ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది జనాభా కలిగి ఉన్న ఎరుకలు ప్రపంచంలో ఒక చరిత్ర గల వ్యక్తి ఏకలవ్యుడన్నారు. ఏకలవ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకలవ్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏకలవ్య జయంతి ఉత్సవాలకు ప్రతి జిల్లాకు 1 లక్ష రూపాయల బడ్జెట్ కేటాయించాలన్నారు. టీవైపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి. జై ఏకలవ్య, ఏకలవ్య వారసులారా, గురు శిష్యుల బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఏకలవ్యుడు. అలాంటి ఏకలవ్యుని జయంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారంగా జరపకపోవడము చాలా బాధాకరము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే గురు శిష్యుల బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి కాబట్టి 33 జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక ఏకలవ్య జయంతి తొలి ఏకాదశి సందర్భంగా 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం 33 లక్షలు ఏకలవ్య జయంతి ఉత్సవానికి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా హైదరాబాద్ కేంద్రంలో ట్యాంక్ బండ్ పైన ఏకలవ్య విగ్రహం లేకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏకలవ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఏదైతే విగ్రహం ఏర్పాటు కోసము అక్కడ నిర్మించేంత వరకు తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన పోరాటం చేస్తున్నామని మేము పిలుపునిస్తున్నాము.